ఉంటాయో తెలీదు, అయినా నాకు తెలియదు, అయినా నా ఫ్యూచర్ నేను ఊహించుకోలేను కాబట్టి మీరు ఊహించుకుని మీ ఓకు వదిలేస్తున్నా. అలాగా అలాగే. కానీ నేను కోరుకునేది ఏంటంటే ప్రభుత్వాలు భూమికి, ప్రజల యువతకి పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు రావాలంటే మీరు స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. సరైన కాలేజీలు కానీ, సరైన విద్య కానీ, సరైన వైద్యం కానీ ఇవన్నీ చేయకుండా కేవలం కొద్ది మందికే మేము ఇస్తామంటే ఇది మీకు విపరీతమైన సోషల్ అన్రెస్ట్కి దారితీస్తుంది. దీనివల్ల ఎక్కడ జరుగుతుందంటే రకరకాల సమస్యలు పుట్టుకొస్తాయి. కొన్నిసార్లు ప్రాంతీయ సమస్యలు అవుతాయి, కొన్నిసార్లు అది కుల సమస్య అవుద్ది. ఇవన్నీ జాగ్రత్తగా చేయకపోతే, చాలా జాగ్రత్తగా చేయకపోతే సమాజంలో చాలా విచ్ఛిన్నకరమైన పరిస్థితులు వస్తుంది. ఎవరికి మంచిది కాదు. నేను చాలా బాధ్యతగా పాలిటిక్స్ చేస్తున్నాను. ఇది నాకు దీనివల్ల గెలుపు వస్తుందా ఏమొస్తుందో నాకు తెలియదు, కానీ మార్పు అయితే ఖచ్చితంగా వస్తుంది. సామాజిక మార్పు అయితే ఖచ్చితంగా వస్తుంది. ఒక సామాన్యుడు పెట్టిన పార్టీ. మా నాన్నగారు ముఖ్యమంత్రి కాదు, మా మామగారు ముఖ్యమంత్రి కాదు. మా నాన్న ఒక సామాన్యున ఒక కానిస్టేబుల్ స్థాయి నుంచి పైకి ఎదిగిన వ్యక్తి. నా బ్యాక్గ్రౌండ్ మనలాంటిది. మనందరం ఒకటి, మామూలుగా వచ్చాం. మనలో ఒకడు, మీలో ఒకటి వచ్చి పార్టీ పెడితే అది ఏమవుతుంది? జనసేన అవుతుంది, అది పవన్ కళ్యాణ్ అవుతాడు, అంతే. మంది పార్టీ. అంతేగాని ఇది అందరికీ అండగా ఉంటుంది. ఇప్పుడు మనకి గట్టుకో న్యాయం, గట్టుకో న్యాయం. మన ఇందాక మన ఉద్దన్ రాయనపాలెంకి వెళ్తే ఒకటే గట్టు, మన దళితుల భూములు ఉన్నాయి, అసైన్డ్ భూములు 70 సంవత్సరాలు అంతకు ముందు నుంచి ఇచ్చారు. సమానంగా ఇవ్వాలి వాళ్ళకి, వాళ్ళు సమానంగా ఇవ్వరు. అంటే ఇవన్నీ ఇట్లాగా ఈ అసమానతలు పెరిగిపోయి ఒక రోజున అది విపరీతమైన పరిస్థితులు దారితీసాలి. జరగకుండా ఉండాలంటే పొలిటికల్ పార్టీకి బాధ్యత ఉండాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అడిగితే నన్ను ముఖ్యమంత్రి చేయండి, అప్పుడు సాల్వ్ చేస్తాను. మరి అప్పుడు దాకా మేమేం చేయాలి? అలాగే నేనేమంటానంటే పోరాటం చేయండి. ప్రజలు నచ్చితే మిమ్మల్ని ముఖ్యమంత్రి కాదు, ఎక్కి మమ్మల్ని నెత్తి మీద తొక్కండి, మా సంతోషం, మా ఇబ్బంది. కానీ మీరు పని చేయండి, ఫస్ట్ అసెంబ్లీ నడపండి. అలాగే అదేంటంటే సంతోషంగా ముందు అసెంబ్లీ నడవాలి. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా నాకేంటంటే ఫైనల్గా చెప్పదలుచుకుంది, మీరు భూసేకరణ చట్టం దయచేసి మీరు చేస్తే పోలీస్ శాఖ వారు కానీ తుపాకులు ఎక్కుపెట్టి ప్రజల మీద పెడితే అలాంటి మూమెంట్ నేనే ప్రత్యేకించి నాకు రైతుకి అన్యాయం దోపిడీ జరుగుతుంటే ముందుండేవాడిని నేను వస్తాను. బయట ఎవరిని అడగను, మా వాళ్ళు ఎవరిని అడగను, మన వాళ్ళు ఎవరిని అడగను. మీరు కూడా అవసరం లేదు, ఫస్ట్ నేను దెబ్బతింటాను కదా. మీరందరూ మీరు బాగుండే, మీరందరూ ఏంటి, నేను మీ అందరి చేత పనిచేయి, మీ అందరి చేత త్యాగాలు చేసిన నేను తెలుగుదేశం పార్టీలో, వైఎస్ఆర్సీపీలో, లేదంటే వేరే పార్టీలో, జనసేన, నేను చేస్తాను పోరాటం. నేను దెబ్బతింటాను, మీరు సుఖంగా ఉండండి, మీరు సంతోషంగా ఉండండి, మీ చదువు, మీ తల్లిదండ్రులను బాగా చూసుకోండి, మీ బిడ్డలను బాగా చూసుకోండి. పోరాటాలు మేము చేస్తాం. మీరు సుఖంగా ఉండాలి కదా మేము పోరాటాలు చేసేది. మీరు సుఖంగా ఉంటే అది మాకు ఆనందం. అంతేగాని మిమ్మల్ని దుఃఖంలో పెట్టి మాకేంటి సుఖం? అది వాళ్ళకు ఉంటుంది, పవన్ కళ్యాణ్కి లేదా సుఖం, జనసేనకు ఉండదు సుఖం. మీరు సంతోషంగా ఉండాలి, మీరు సంతోషంగా ఉండాలని మేము త్యాగాలు చేస్తాం. నేను దెబ్బలు తింటా, భూములు దోపిడీ ఆగాలని నేను వెళ్తాను ముందుకి. అందుకే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాను, మీరు కనుక భూసేకరణ చట్టాన్ని దయచేసి మీరు దీని మీద విచక్షణ రహితంగా అమలు చేస్తే మటుకు దాన్ని చాలా బలంగా ఎదుర్కొంటే. ఎలాంటి బలంగా ఎదుర్కొంటామంటే మీరు 1,00,000 మంది పోలీసులను పెట్టండి, 1000 తూటాలను కాల్పించండి, నేను ఎదురెళ్తాను. నాకు అంత పిచ్చి, నాకు బాధ, వేదన, కోపం. SEZలు వచ్చినాయి ఇప్పటికీ భూములకి. ఇప్పటికీ మన కాకినాడ SEZ ఉంది, 5,000 ఎకరాలు. ఎవరికి అమ్మిపాడు దొబ్బారు, అందరూ అమ్మిపాడు దొబ్బారని తప్పుగా అనుకోకుండా, అదొక భాష. లాక్కు దొబ్బారు అన్నాం, అది కరెక్ట్. ఇది రాయలసీమలో తీసేసుకున్నారని అర్థం అవుతుంది. రాయలసీమ భాషలో మనకి యాసలో దొబ్బేశారంటే తీసేసుకున్నారు, లాగేసుకున్నారు, దొంగతనం చేశారు. నాది అంటే ఈ 1000 ఎకరాలు ఏం చేశారు రైతులు? సూర్యనారాయణమూర్తి గారా, కాకినాడేనా, ఆయన అరెస్ట్ చేశారు. నన్ను కలవగానే పాప ఆయన అరెస్ట్ చేశారు. ఆయన పెద్ద ఉగ్రవాదిలాగా. ఆయన అడిగింది ఏంటంటే నా భూమిని లాక్కోకుండా గట్టిగా మాట్లాడితే ఆయన అరెస్ట్ చేశారు. ఆయనే ముఖ్యమంత్రి గారిని చాలా అసహ్యంగా వైసీపీలో ఉన్న నాయకులు తిడితే, విచక్షణ రహితంగా తిడితే, అన్పార్లమెంటరీ విధానంగా తిడితే వారినేమో పార్టీలో చేర్చుకుంటారు, మంత్రుల పదవులు ఇస్తారు. ఒక రైతు తన భూమి మీద
ఆధారపడి ఎవ్వరికి యాచించకుండా పాపం కష్టం మీద బతికేవాడిని ఏం చేశారు? భూమి లాక్కుంటే కడుపు మండదా? ఏంటో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, అతను ఏం చేశారు? జైల్లో పెట్టించారు. ఇది ముఖ్యమంత్రి గారు బ్రిటిష్ వాళ్ళ పాలన అంటారు. బ్రిటిష్ వాళ్ళ పాలన ఎదుర్కొంటా ఉంటారు. మరి మీరే బ్రిటిష్ వాళ్ళు చేస్తాం, దానికి మేమేం చేయాలి? మేము ఎదుర్కొంటాం. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరికి మీరు విచక్షణ లేకుండా కానీ భూసేకరణ చట్టాన్ని అందరి మీద రుద్దితే మటుకు నేను చాలా బలంగా బయటకు వస్తాం. చాలా బలంగా బయటకు వస్తాం. మేము రైతుల పక్షాన్ని నిలబెడతాం. అలాగే మన పార్టీకి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరు చేసేది అదేలే, అందరంటే మిగతా వాళ్ళు, మనం కలుపుతాం. అందుకే కులాల ఐక్యతను పెట్టాం, మన కులాలను విడతీయం. ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, ఇప్పుడు నా అనుభవం ఇంత సుదీర్ఘమైన అనుభవం ఉందని. మీకు ఒక పాలసీ చేసేటప్పుడు ముఖ్యమంత్రి గారు తెలియదా? ఈ పాలసీ చేస్తే ఎలా కొట్టుకుంటారో ఆయన తెలియదా? తెలుసు. కొట్టుకొని చావండి మీరు. అప్పుడు నేను కదా మీరు కొట్టుకొని చేస్తే కదా మీరు విడివిడిగా ఉంటే కదా అప్పుడు నేను పార్టీ పదవిలో కూర్చుంటాను, మంత్రి పదవిలో కూర్చుంటాను. ఇది మన డివైడ్ అండ్ రూల్ కాదు, యునైట్ అండ్ రూల్. దట్స్ వాట్ వి డూయింగ్. వాళ్ళది డివైడ్ అండ్ రూల్, మనది యునైట్ అండ్ రూల్. అదే పెట్టుకుని గుర్తు. కలిసి పోరాడదాం, కలిసి సాధిద్దాం, కలిసి ప్రభుత్వాన్ని స్థాపిద్దాం. అలాగే నెల్లూరు నుంచి మణికాంత్ రెడ్డి గారికి, షేక్ నయీబ్ కమల్ గారికి. ఈ కమల్ గారు మీ సంగతి తెలుసు, ఈయన మన ఫ్రెండ్ ఆలీ ఉన్నారు కదా, ఆలీ దగ్గర బంధువు. అలాగా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్క మీరావుల్ గారికి, ప్రతి ఒక్కరికి మీరు జాయిన్ అయ్యారు తెలియదుగా నేను లాగేస్తాను మేము. ప్రతి ఒక్కరికి, ఆడపడుచులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.